హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెన్ డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనము తెలుసుకుందాం. ఏంటంటే ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది ఏంది అని అంటే డిజిటల్ డెంటిస్ట్రీ. అసలు ఈ డిజిటల్ డెంటిస్ట్రీ అంటే ఏంది? దీనివల్ల మనకు ఏం ఉపయోగాలు ఉంటాయి? దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంది? ఇది మనకు ఎలాంటి ట్రీట్మెంట్స్ దీనితోటి చేసుకోవచ్చు? అడ్వాంటేజెస్ ఏంది? అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెన్ డెంటల్ హాస్పిటల్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ డిజిటల్ డెంటిస్ట్రీలో మెయిన్గా ఏమవుతుందంటే ఫాస్టర్ ట్రీట్మెంట్. ఏ రకంగా అనంటే, మీకు రాగానే మేము ఈజీగా స్కాన్ చేసేసి ఒక టూత్ పెట్టాలి అంటే స్కాన్ చేసేసి డిజిటల్ స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి ఇమ్మీడియట్గా మిల్ చేసి ఇచ్చేసేయచ్చు. సేమ్ ఇదే క్వాలిటీ క్రౌన్ కనుక మనము ఓల్డ్ పద్ధతిలో ఇవ్వాలంటే 7 to 8 days పట్టేది. అది ఇప్పుడు ఓన్లీ 1 hourలో జరుగుతుంది. సో దీనివల్ల మీకు టైము తగ్గుతుంది, ప్లస్ అంతేకాకుండా యాక్యురసీ అండ్ ప్రిసిషన్. అంటే మామూలుగా మాన్యువల్ పద్ధతిలో ఏం చేయాలి మనము? ఒక ట్రే తీసుకొని పౌడరు, వాటర్ వేసి మిక్స్ చేసేసి దాన్ని నోట్లో పెట్టి అచ్చదీయాలి. ఆ నోట్లో పెట్టడము అదంతా కూడా పెద్దగా ఇబ్బందికరమైందే. సో ఆ రకంగా తీసుకోవాలి ఓల్డ్ పద్ధతిలో. అదే న్యూ పద్ధతిలో అయితే మీకు టూత్ ప్రిపరేషన్ తర్వాత జస్ట్ స్కాన్ చేసుకుంటాం. ఆ స్కాన్ అనేది మాకు ఎంత యాక్యురసీతో ఉంటుంది అని అంటే, మీ నోట్లో అయితే ఏ రకంగా ఉందో ఎగ్జాక్ట్ అదే రకంగా వస్తుంది. అదే ఓల్డ్ పద్ధతిలో మనం ఇంప్రెషన్ తీసుకొని దాన్ని ల్యాబ్కి పంపేటప్పుడు ఏమవుతుందంటే, ఆ మెటీరియల్ ష్రింకేజ్ వల్ల, టెంపరేచర్ ఎఫెక్ట్ వల్ల ఒక సమ్ చేంజ్ వచ్చేది. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఓల్డ్ పద్ధతిలో క్యాప్ చేసి పెట్టినప్పుడు లోపల ఫుడ్ అంతా ఇరుక్కుపోయి మళ్ళీ రీఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఈ డిజిటల్ పద్ధతిలో ఏమవుతుంది, యాక్యురసీ సేమ్ ఉంటుంది కాబట్టి క్రౌన్ అనేది ప్రాపర్గా కూర్చుంటుంది. ఈ క్రౌన్ యొక్క మార్జిన్ అనేది కూడా గమ్ కిందికి వెళ్ళిపోయి 100% మార్జినల్ అడాప్టేషన్ జరుగుతుంది. సో దానివల్ల ఈ క్రౌన్ లాంజివిటీ పెరుగుతుంది, యాక్యురసీ పెరుగుతుంది, అండ్ ఈస్థెటిక్స్ కూడా పెరుగుతాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలి. నా స్మైల్ ఎట్లొస్తుంది అనేది మీరు ట్రీట్మెంట్ కంటే ముందే తెలుసుకోవచ్చు. సో దట్ ఎందుకు ఈ డిజిటల్ అనాలిసిస్ వల్ల ఏమవుతుందంటే సిమ్యులేషన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ స్మైల్ ఇప్పుడు ఇట్లుంది, ఇక్కడ ఇంత స్పేస్ ఉంది, ఆ స్పేస్ ఎంతవరకు క్లోజ్ అవుతుంది, మొత్తం క్లోజ్ అయిన తర్వాత ఏ రకంగా మీకు కనబడుతుంది అనేది కూడా మనం సిమ్యులేషన్ చేసి మీకు బిఫోర్ ఆఫ్టర్ కంపారిజన్ బిఫోర్ ద ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో దట్ మీకు డిసిషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇంతకుముందు మనం ఎత్తు వంకర పళ్ళని మనం సరి చేసుకోవాలంటే ఈ బ్రేసెస్ చేసేటోళ్ళం. అదే ఇప్పుడు ఈ ఇన్విజిలైన్ అని, అలైనర్స్ అని వచ్చినాయి. దీనికి కూడా మొత్తం డిజిటల్ టెక్నాలజీయే. మీకు ఒక స్కాన్ చేసేస్తే అలైనర్స్ సాఫ్ట్వేర్లో మీకు అవుట్కమ్ ఎట్లా వస్తుంది అనేసి మేము ఇమ్మీడియట్గా చూపెట్టవచ్చు. ఎంత టైం పడుతుంది, ఎన్ని అలైనర్ సెట్స్ వాడవచ్చు అనేది కూడా మీకు ఈజీగా అవగాహన వస్తుంది. సో దట్ మీకు డిసిషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు, జడ్జ్మెంట్ అనేది కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవన్నీ డాక్యుమెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ నోరుని ఎట్లా ఉంది చూసుకోవాలి అంటే ఓల్డెన్ డేస్లో మనము ఫోటోగ్రాఫ్స్ తీసి పెట్టేటోళ్ళం. సో ఇప్పుడు అట్లా కాకుండా ఈ స్కాన్ అనేది మేము మీకు మెయిల్కి పంపిస్తాం. సో మీకు లైఫ్ టైం అది అందులోనే ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫ్స్ పోయినా కూడా మీకు ఇబ్బందే. ఈ స్కాన్ వల్ల అయితే అలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా మనం ఎక్స్రేస్ దగ్గరికి వస్తే, ఒకప్పుడు ఎక్స్రే తీసుకుంటే ఎక్స్రే టెక్నీషియన్ ఎక్స్రే తీసిన తర్వాత ఒక 1/2 hour వెయిట్ చేయించి ఒక ఫిలిం ఇచ్చేటోడు. ఆ ఫిలిం తీసుకొని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో కొన్ని రోజులకి ఆ ఫిలిం అనేది పాడైపోవడం, ఎక్కడో పడిపోవడం, లేదు గీతలు పడి అది ప్రాపర్గా విజువల్గా అప్రిషియేట్ చేయకుండా ఉండడం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు కొత్తగా వస్తున్న డిజిటల్ టెక్నాలజీ ఏంటంటే, మీరు 2D ఎక్స్రే తీసుకోండి, ఓపీజీ కానీ, ఆర్వీజీ కానీ, లేదంటే 3D ఎక్స్రే తీసుకోండి, సిబిసిటీ. ఇవన్నీ డిజిటల్గానే మేము ఇస్తాం. అంటే మీకు మెయిల్ చేసేస్తాం, లేదంటే మీకు వాట్సాప్ చేస్తాం. ఎప్పటికైనా సరే అవి చాలా హ్యాండీగా ఉంటాయి. మీరు ఎప్పటికైనా సరే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, లేదు మీరు రెగ్యులర్ డెంటిస్ట్ దగ్గర కాకుండా వేరే కొత్త డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా మీరు హిస్టరీ అంతా చాలా ఈజీగా చూపెట్టవచ్చు. సో ఈ రకంగా మీకు ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. మా దగ్గర సిరెక్ చైర్ సైడ్ క్యాడ్-క్యామ్ టెక్నాలజీ అని ఉంటుంది. మీరు ఒకవేళ మార్నింగ్ అరౌండ్ 11 o'clock వస్తే బై ఈవినింగ్ 4:30, 5 o'clock వరకు మీ స్మైల్ ట్రాన్స్ఫర్మేషన్ అప్పర్ అండ్ లోవర్ టీత్ కంప్లీట్లీ జరుగుతుంది. మీకు గనక ఇట్లాంటి సమస్యలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీ స్మైల్ పిక్చర్ని పంపించండి, లేదంటే మీరు కాల్ చేయొచ్చు. మీకు ఇంకేమైనా అడిషనల్ డీటెయిల్స్ కావాలంటే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెన్ డెంటల్ హాస్పిటల్స్.